సో ఇది అయింది కదా. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ సీమ్ పెట్టుకున్నాం రైట్. తర్వాత ఏం చేస్తాము, ఆర్మ్ రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాము. అవునా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత సేమ్ యాజ్ టీజ్ గా మనం నార్మల్ కుర్తా ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఇలానే వస్తుంది డ్రాఫ్టింగ్ అనేది. ఇది ఫ్రంట్ పీస్ అనుకుంటే నార్మల్ కుర్తాలో ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఉంటాయి. ఇది ఒకవేళ ఇప్పుడు ఫ్రంట్ అనుకుంటే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మనం నెక్ విడ్త్ తీసుకుంటాం కదా, ఇక్కడ నెక్ అనేది మనం డ్రా చేసుకుంటాం కదా. బ్యాక్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇలా. ఇది ఒక డిఫరెన్స్. అంటే నార్మల్ కుర్తాకి కాలర్ కుర్తాకి డిఫరెన్స్. ఇది సెకండ్ డిఫరెన్స్ అన్నమాట. అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది 1 ఇంచ్ బ్యాక్ పీస్. ఓకే, ఇక్కడ బ్యాక్ అని పెడుతున్నాను. బ్యాక్ పీస్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత షోల్డర్ డ్రాప్ ఎలా ఉంటుంది, షోల్డర్ డ్రాప్ అనేది 1 ఇంచ్ పెట్టుకుంటాను ఇక్కడ. అంటే ఇది నెక్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంటుంది షోల్డర్ డ్రాప్. ఇది థర్డ్ డిఫరెన్స్ అనమాట. నార్మల్ కుర్తాకి మెయిన్ కాలర్ కుర్తాకి ఇక్కడ 1 ఇంచ్ షోల్డర్ డ్రాప్, తర్వాత 1 ఇంచ్ ఏమో బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు కాలర్ కుర్తాకి నార్మల్ కుర్తాకి డిఫరెన్స్ అర్థమైందా?